హలో అండ్ వెల్కమ్ టు ద పాయింట్. అర్ధరాత్రి ప్రపంచం కళ్ళలో వేళ కాని వేళ ఒక అమ్మాయి వెళ్ళి రేప్కి గురవుతే ఆ టైంలో బయటికి వెళ్లాల్సిన అవసరం ఏంటి అని ప్రశ్నించారు. ఆ తర్వాత మరో సందర్భంలో స్వేచ్ఛతో నేను చూసుకుంటానంతా అని అలా బయటికి వెళ్ళి తిరిగి రాని అమ్మాయి గురించి మాట్లాడుకున్నప్పుడు ఆ టైంలో ఎందుకు బయటికి వెళ్ళింది, అసలు రోడ్డు మీదకి వెళ్లాల్సిన అవసరం ఏంటని సమాజం ప్రశ్నించింది. వీళ్ళందరూ మన మధ్య లేరు, చనిపోయారు. ఇప్పుడు తాజాగా పరాకాష్ఠ ఏంటంటే విద్యా సంస్థలో అంటే ఒక మెడికల్ కాలేజ్ ప్రాంగణంలో విధులు నిర్వహిస్తున్న ఒక యంగ్ మెడికోపై తీవ్రమైన దాడి జరిగింది. ఆమెపైనే కాదు, దేశంలో ఉండే యావత్ భారతదేశ వనితలందరిపై దాడి జరిగినట్టు మనం పరిగణించాలి. రేప్కి గురైంది, మరణించింది. మళ్ళీ మరొకసారి మనం తలలు పట్టు కూర్చున్నాం, ఏం జరిగింది, ఎందుకు జరిగిందని చెప్పి. ఇదే అంశంపై తాజా డెవలప్మెంట్స్, కోల్కతా ఆర్జీకర్ మెడికల్ కాలేజ్లో జరిగిన క్రైమ్ ఇన్సిడెంట్ పై ఇవాల్టి అనాలిసిస్. ఐ హ్యావ్ విత్ మీ ఉడుమల సుధాకర్ రెడ్డి గారు, వెరీ సీనియర్ జర్నలిస్ట్ అండ్ టైమ్స్ ఆఫ్ ఇండియాలో క్రైమ్ అండ్ ఇన్వెస్టిగేషన్స్ బ్యూరోకి చీఫ్గా పనిచేస్తారు. నమస్కారం అండి, స్వాగతం. కృష్ణకుమారి గారు, అందరికీ సుపరిచిత యాక్టివిస్ట్, మహిళల ఉద్యమాలపై చాలా వారు కృషి చేశారు. నమస్కారం అండి. అలాగే రమేష్ గారు, హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ అండ్ యునైటెడ్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్టర్స్ కౌన్సిల్ అడ్వైజర్గా ఉన్నారు. నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కేసు వివరాల్లోకి వెళదాం. అనేక రకాల కాన్స్పిరసీ థియరీస్ వచ్చిన నడుమ వాట్ ఈస్ ద లేటెస్ట్, సుధాకర్ గారు? ఆర్జీకర్ హాస్పిటల్లో ఒక పీజీ ట్రైనీ డాక్టర్ని పక్కనే ఉన్న, అంటే హాస్పిటల్ వార్డుకి పక్కనే ఉన్న కాన్ఫరెన్స్ సెమినార్ హాల్లో రేప్ చేసి హత్య చేశారు. ఈ హత్య రేపుకి సంబంధించి సంజయ్ రాయ్ అనే వ్యక్తిని, ఒక పోలీసులో వాలంటీర్గా ఉన్న వ్యక్తిని అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించి అనేకమైన వార్తలు, థీరీసు, రూమర్స్ బయటకు వచ్చాయి. ఇది గ్యాంగ్ రేప్ అని, లేకపోతే ఆమెకి ఇంజురీస్, పెల్విక్ బోన్ పగిలిపోయిందని, ఇంకా రకరకాల వార్తలు వచ్చాయి. అయితే ఇవాళ మనకి కొంత అటాప్సీ రిపోర్టుకి సంబంధించిన విషయం బయటకు వచ్చింది. అట్లనే ఫోరెన్సిక్ డిఎన్ఏ టెస్ట్కి సంబంధించిన రిపోర్ట్ బయటకు వచ్చింది. ఈ రిపోర్ట్లో ఏం తేలిందంటే లేటెస్ట్గా ఈ అమ్మాయి పెనుగులాడినప్పుడు తన గోర్లలో ఉన్న రక్తం కానీ చర్మం కానీ ఈ నమూనాని సేకరించి డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ చేసినప్పుడు ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నాడో, రేప్ అక్యూజ్డ్ ఉన్నాడో అతనికి టాలీ అయింది ఈ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్. దాంతో ఈ నేరానికి సంబంధించిన వ్యక్తి అతనే అన్నది సైంటిఫిక్గా రూఢీ అయింది. అయితే ఇందులో ఎక్కడ ఇప్పటివరకు మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్లో మల్టిపుల్ పీపుల్ ఇన్వాల్వ్ అయినట్టు ఎక్కడ రాలేదు. సో బట్ స్టిల్ అది ప్రోబ్లో ఉంది. అది సిబిఐ ఇవాళ చేస్తున్నది ఏంటంటే ఈ ఆర్జీకర్ హాస్పిటల్కి సంబంధించిన మాజీ ప్రిన్సిపల్, అంటే ట్రాన్స్ఫర్ అయిపోయిన, సస్పెండ్ అయిన, ట్రాన్స్ఫర్ అయిన ప్రిన్సిపల్ని క్వశ్చన్ చేస్తుంది, సందీప్ ఘోష్ అనే వ్యక్తిని. దీనికి సంబంధించి అతని మీద కొన్ని ఆరోపణలు వచ్చాయి, ఇతనికి సపోర్టివ్గా ఉన్నాడు అన్న ఉద్దేశంతో. సో అదే మాదిరిగా కొంతమందిని ఇంకా క్వశ్చన్ చేస్తున్నారు అక్కడ. బట్ వాట్ వి సీ, ఇప్పటివరకు చూసిన దాని ప్రకారం ఒకే వ్యక్తి ఉండవచ్చు అన్నది మనకు వస్తున్న సమాచారం. అయితే స్టిల్ ఇది ఓపెన్ ఎండెడ్, బికాజ్ సిబిఐ చాలా మందిని క్వశ్చన్ చేయాలి. కాబట్టి ఏదో మొన్న వచ్చిన అప్డేట్ ప్రకారం 150 ml ఆఫ్ సీమెన్ వాస్ ఫౌండ్ అని చెప్పి దానికి సంబంధించి కూడా చాలా వార్తలు వచ్చినాయి. బట్ అది ఎక్కడ, అంటే ఇప్పటివరకు అఫీషియల్గా ఎక్కడ నిర్ధారణ కాలేదు. బట్ ఈ మామూలుగా రేప్ కేసెస్లో అపార్ట్ ఫ్రమ్ ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఈ అమ్మాయికి బాడీ అంతా ఇంజురీస్ ఉన్నాయి నెక్ మీద. ఎందుకంటే ఇట్ ఈస్ ఫౌండ్ టు బి డెత్ బై స్మాదరింగ్ అండ్ స్ట్రాంగులేషన్. స్ట్రాంగులేషన్ అంటే గొంతు పిసికి చంపటం, మాన్యువల్ అని చేత్తోనే. అట్లా స్మాదరింగ్ అంటే మూతి మూసి గాలి ఆడకుండా చంపటం. దానివల్ల ఆమె కాలర్ బోన్ ఇంజరీ కూడా అయింది. ప్లస్ బాడీ అంతా ఇంజరీస్ ఉన్నాయి, ప్రైవేట్ పార్ట్స్లో ఇంజరీస్ ఉన్నాయి. కానీ ఈ స్పెర్మటోజోవాని ఇంతవరకు, అంటే ఇతని సీమెన్కి సంబంధించిన స్పెర్మటోజోవాని డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్లో టాలీ అయిందా లేదా అన్న విషయం ఇంకా తెలియలేదు. బట్ ఒకటి వాస్తవం ఏంటంటే అక్కడ రేప్ జరిగింది, మర్డర్ అయింది. అది ఒక హాస్పిటల్లో 36 గంటల షిఫ్ట్లో ఉన్న ఒక ఉమెన్ డాక్టర్ మీద భయంకరంగా ఒక సేఫ్టీ లేని ఎన్వైర్న్మెంట్లో
ఒక పరమ కిరాతకంగా జరిగిన విషయం. అందుకనే దేశవ్యాప్తంగా అవుట్రేజ్ వచ్చింది. చాలా చాలా ఈ అవుట్రేజ్కి అనుగుణంగా అక్కడ మీకు బెంగాల్లో అనేక పరిణామాలు జరుగుతున్నాయి. రైట్ సార్, వన్ ఫైనల్ క్వశ్చన్. అంటే కేసుకి సంబంధించి వివరాలు మీ దగ్గర ఉన్నాయి కాబట్టి సుధాకర్ గారు, అంటే ఇది ప్రీమెడిటేటెడ్గా ఏదైనా జరిగిన ఇన్సిడెంట్గా పరిగణిస్తున్నారా అట్ దిస్ పాయింట్ ఉన్న డీటెయిల్స్లో? లేదు మామూలుగా సర్వసాధారణంగా జరిగే రేప్స్ ఏవైతే మనం చూస్తుంటాం అనేక కేసెస్లో, ఆ కేసెస్లో ఉండే ట్రిగ్గర్స్ ఇందులో ఉన్నట్టు తెలుస్తుందా? ఇస్ దర్ అ ప్రీ మోటివ్ టు మర్డర్ హర్? అంటే ఇక్కడ ఏంటంటే మనం ఇక్కడ కూర్చొని చెప్పలేము, చెప్పినా అది సాహసమే అవుతుంది. కాకపోతే మనం చూసిన దాని ప్రకారం, మనం అక్కడ ఉన్న రిపోర్టర్స్తో మాట్లాడింది కానీ చూసిన దాని ప్రకారం, బట్ దిస్ ఫెలో మే బీ హ్యావింగ్ నాలెడ్జ్. ఇక్కడ ఈ అమ్మాయి డ్యూటీలో ఉంది, ఈ పక్కన సెమినార్ హాల్లో ఉంది, ఎందుకంటే అక్కడ అతను రెగ్యులర్గా వచ్చే వ్యక్తి కాబట్టి ఆ మోటివ్తో చేసి ఉండొచ్చు. బట్ ఇప్పటివరకు ఆమె ఏదన్నా మనసులో పెట్టుకొని చేశాడా, వేరే కక్షలు ఉందా అని మనకు తెలియదు. అది ఉండకపోవచ్చు. ఎందుకంటే జనరల్గా రేప్కు మోటివ్ ది బిహేవియర్ ఆఫ్ మ్యాన్. అంతే. మనిషికి ఈ రేప్ కల్చర్ మన దేశంలో ఎక్కువ ఉండటానికి, లేకపోతే కొన్ని సౌత్ ఏషియా దేశాల్లో ఎక్కువ ఉండటానికి, ఎందుకంటే ఈ మగ మనిషిలో ఉండే వికృతమైన ఆలోచన వల్ల వచ్చే పరిణామం అది. సో దానికి విక్టిమ్ ఎలా ఉన్నారు, ఏ డ్రెస్ వేసుకున్నారు, విక్టిమ్ ఎలాంటి వయసు ఏంటి, విక్టిమ్ మైనరా అనేది ఆలోచించని ఒక భయంకరమైన మానసిక రోగంతో, రోగం కాదు ఆ పైత్యంతో చేసే మనిషి బిహేవియర్ వల్ల వచ్చింది. సో దానికి మనం దీంట్లో ఇంకా కక్ష ఉందా అని అనుకోవటం అది ఈ మెటీరియల్. బికాజ్ మనం చూసాం కదా దిశ కేసులో కూడా షీ వాజ్ వెయిటింగ్ దేర్, అండ్ లారీలో ఎక్కించుకొని అట్లా చేశారు. సో ఐ థింక్ దట్స్ మోర్ ఆఫ్ ఈ మేల్ కల్చర్ వల్ల వచ్చిన పరిణామం. మాటలు రావట్లేదు కృష్ణకుమారి గారు, ఎందుకంటే బహుశా ఇది మనకి దేశవ్యాప్తంగా బాగా సంచలనం సృష్టించిన ఒక దారుణమైన రేప్ అండ్ మర్డర్. ఇలాంటి కేసులు, మర్డర్ దాకా వెళ్ళని కేసులు, బట్ రేప్కి గురైన అమ్మాయిల సంఖ్య మీరు చెప్పండి. గత 2 వారాల్లో మన తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారండి మీకు తెలిసి? 15 జరిగాయండి. ఈ 15లో స్త్రీలు ఉన్నారు, బాలికలు ఉన్నారు, ఉయ్యాల్లో పాప కూడా ఉంది. 15లో లాస్ట్ మంత్ 15 జరిగాయి. వీటిల్లో చేసిన వాళ్ళల్లో ఎక్కువ మంది 13 సంవత్సరాలు 16 సంవత్సరాలు మధ్యలో వాళ్ళు ఎక్కువ చేశారు. ఒకతను 24 ఏళ్ళ అతను, ఒకతనైతే అసలు సొంత తండ్రే చేశాడు. కానీ వీళ్ళందరిలో ఉన్న కామన్ పాయింట్ ఏంటంటే వాళ్ళు పోర్ను చూస్తున్నారు, గంజాయి తీసుకుంటున్నారు. ఇది కామన్ క్వాలిటీస్ వాళ్ళకి. ఈ పరిస్థితుల్లో అసలు నాకు అనిపిస్తున్నది ఏంటంటే అండి, మన దేశంలో వేరే దేశాలతో కంపేర్ చేసుకుంటే మనకు అసలు ఇక్కడ ఆడవాళ్ళని నేను గౌరవించమని పూజించమని చెప్పను, కానీ సమానమైన కనీసం స్థాయి, అసలు ఈమె కూడా మనిషే, నా తల్లికే పుట్టింది, నాతో సమానం అని ఏ అన్న చెల్లెల గురించి అనుకోడు. నేను పెళ్లి చేసుకుంటున్నాను, నా భార్య నాతో సమానమైంది, నా భార్య అవసరమైతే నాకంటే ఎక్కువ కష్టపడుతుంది అనే ఉద్దేశం భర్తకు లేదు. ఒక తండ్రికి తన కూతురి మీద ఉన్న ప్రేమ తన భార్య మీద ఉండదు. ఈ పరిస్థితుల్లో ఎక్కడన్నా చూడండి, మొత్తంగా చూసుకుంటే అంటే స్త్రీలందరూ మహాదేవతలు, వాళ్ళ వల్ల ఏమి సమాజానికి నష్టం జరగట్లేదు, అన్యాయం లేదు అని నేను అన్నను. కానీ ఎంత చేసినా మళ్ళీ విక్టిమ్ వచ్చేసరికి మహిళే అవుతుంది. అలాగే ఈవేళ డబ్బులున్న వాళ్ళకి ఒక న్యాయం, డబ్బులు లేని వాళ్ళకి ఒక న్యాయం జరుగుతుంది. జైళ్ళల్లో చూడండి, ఎవరు ఉంటున్నారు జైళ్ళల్లో? డబ్బులు ఉన్న వాళ్ళు ఎవరు జైళ్ళల్లో ఉండట్లా. మహా ఉంటే ఎవరు ఉంటున్నారంటే ఆర్థిక నేరాల్లో ఉన్న వాళ్ళు జైల్లో ఉంటున్నారు తప్పితే అగ్రకులాల వాళ్ళు, డబ్బులు ఉన్నవాళ్ళు, మిగతా వాళ్ళంతా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలే ఉంటున్నారు. అంటే న్యాయం కొనబడుతుంది, అమ్మబడుతుంది. ఇది ఒక భయం లేనితనం అయిపోతుంది. నేను ఇది తప్పు, నాకు తెలుసు తప్పని, చేసినా నేను బయటపడగలను అనే ధైర్యం కొంతమందికి. ఒక్కవేళ పోలీసులు పట్టుకుంటే పట్టుకున్నారు, పోయిందేంటి అని ఆలోచించేవాళ్ళు కొంతమంది. ఇతను బయటకు వచ్చిన తర్వాత సంజయ్ అనే వ్యక్తి అవును చేశాను, అరెస్ట్ చేసుకోండి అన్నట్టుగా మనకి తెలిసింది. అది ఎంతటి ఒక విధమైన అంటే నిర్లక్ష్యమా, లేకపోతే చేయడం అంటారా? నిర్లక్ష్యం అండి. ఎందుకంటే మన దేశంలో బ్రిజ్భూషణ్ లాంటి వాడు రక్షించబడిన తర్వాత
గుజరాత్లో బిల్కిస్ బానోకి సంబంధించిన ఎవరైతే జైల్లో ఉండి సత్ప్రవర్తన ద్వారా విడుదలై వచ్చిన తర్వాత వాళ్ళకి ఎవరైతే పూజలు దండలేసి స్వీట్లు తినిపించారో, పైగా తినిపిస్తూ వాళ్ళు అన్న ఒక మాట ఏంటంటే బ్రాహ్మలు ఎప్పుడు ఇలాంటి పనులు చెయ్యరు అని ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు ఆ రోజు. చేస్తే ఈ చుట్టూ చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది చెప్పండి? ఓ చేశారు, చేసిన సంగతి వీళ్ళందరికీ కూడా తెలుసు, అదే చేసిన వాళ్ళు బయటకు వచ్చారు, నేను వస్తాను. ఈ ఎవరికైనా సరే 3 నెలల్లోనో 6 నెలల్లోనో సంవత్సరంలోనో ట్రయల్ అయిపోయి ఇతనికి శిక్ష పడింది అని ప్రపంచానికి చాటి చెప్పిన కేసు ఒకటి ఉందేమో చెప్పండి. అసలు లేదండి. నిర్భయలోనే అంత గగ్గోలు పెట్టి చట్టాలు కూడా తీసుకొచ్చిన కేసులోనే ఎంతకాలం పట్టింది? ఎన్ని పరిస్థితుల్లో అసలు అందరూ ఒక్కొక్క తల దిక్కుపోయారు.